ప్రత్యేకంగా ప్రారంభంలో ధ్యానం చేస్తున్నాం. 7 సంఘాలు మొట్టమొదటి సంఘాల గురించి తెలుసుకున్నాం. అందుకుంది ఎఫ్ఎస్ సంఘం అంటే అదనది విడువబడినది దేని మీద? ప్రేమలో లవ్లెస్ కదా, ప్రేమ తగ్గిపోయింది. దేవుడు ప్రేమ లేదు కాబట్టి అందుకని మానమస్తు నేను నీళ్ళకి వస్తా కాబట్టి నీ యొక్క తిరిగిన అపరాధం చూసుకో. అందు ఈ దినం ఒకసారి కంగంలో 10 వచ్చాయి కొంచెం రంగంలో 9 మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన గడ్డికైనా ఏ మొక్కలకైనా ఏ వృక్షముకైనా హాని కలుగజేయకుండా వాటికి ఆజ్ఞ ఇయ్యబడేది. సంతానించుకుందో ప్రభుత్వాన్ని ఈ కొండ ఈ గ్రంథం ఉన్నదండి. ఆ యొక్క అద్భుత వాక్యం ప్రభావం వివరించలే ఆసక్తి కాబట్టి మా పక్షమని ఎవరి ఘోరగా ఉండే ప్రభావం ఎరిగిన ప్రభావ వివరించాలో నేర్పి సాధన చేయాలి. ఏసు తీస్తున్నామో తాలుస్తున్నాం తాగిపా. ఇక్కడ ఎవరైతే దేవుని వద్ద నొసలయందు లెక్కింపడిన వారికి మాత్రమే శ్రమలు, వాళ్ళకే కాదు భూమి ఉన్న ఏ గడ్డికైనను అంటే భూమి పచ్చని గడ్డి ఉండదు కదా, ఆ గడ్డి కానీ ఇంకేం లేదు. మొక్కలు అనేది చిన్న పూల మొక్కలు అలా అవును కాబట్టి దేవుడు ముద్ర వేసుకున్నాం మాత్రం హాని చేయదు. అసలు దేవుని ముద్ర అంటే ఏంటి? దేవుని ముద్ర అంటే ఏంటి అసలు? అసలు అన్ని చెప్తున్నాం చూసారి. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ఏర్పడి పరిశుద్ధాత్మ చేత. ఓ ఎఫెసు సంఘమా అని దేవుని సంఘమా కానీ వినండి, అందులో దేని ముద్ర లేదు. కాబట్టి ఈ రక్షణ సువార్తను మీరు అంగీకరించి మీ హృదయంలో ఇదిగో ముద్ర ఆత్మని ముద్ర దేవుని మహిమకు కీర్తిగా అంటే ఆయనకు మంచి పేరు రావాలి. ఎవరిదోనా? నీ ద్వారా, నా ద్వారా, ఇక ప్రతి ఒక్కరి ద్వారా. అంటే ఎవరైనా కానీ ప్రభువుకు భయం కలిగి ఉంటారో వారి వల్ల అంటే కీర్తి వాళ్ళ పేరు మంచిది కీర్తి కలుగునట్టు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంశయపడింది. అడ్వాన్స్ ముందుగానే నీ రక్షణ కొరకు ముందుగానే ఆయన విబట్టి కొన్నాడు మనందరినీ. కాబట్టి యోచించి ఒకసారి అంటే కొనండి. అది సంశయం అంటే తెలుసా? అడ్వాన్స్ అంటే భయాంతమే. భయం దేవుడి కదా, భయం దేవుడి ఆయనదే.
కొనుక్కొని ముందు డబ్బులు ఇచ్చారు. కాబట్టి అందుకనే అలాంటి ముద్ర కలిగిన ఒకరు ఎవరు పాత నమ్మకంలో చెప్పగలరా? ముద్ర కలిగిన ఒక ఆయన పాత నమ్మకంలో యూదా, యాకోబు కుమారులో 4వ వాడు యూదా తన సౌలు విడిచిపెట్టి అదుగో అదుల్లో మీదకి వెళ్ళాడు. ఆడికెళ్ళి కానాను స్త్రీగా చేసుకున్నాడు. వేసేయంట కానాను స్త్రీ చేసుకోవచ్చా? కాబట్టి కానాను స్త్రీ ఎందుకు ఎవరు చేసుకున్నాడు? 3 కుమారులు పుట్టారు. ఎవరికి? యోదాకు. అని అక్కడ అదుగు పెద్ద కుమారుడు ఓనాను, ఓనాను, షేరా ఒప్పుకున్నారు. అయితే ఓనానిచ్చి ఒక అమ్మాయి చేసేదా, ఆ పేరు తామారు. ఎవడి? తామారు కలిగిన వ్యక్తిగా ఉంది అక్కడ తామారు స్త్రీ. తామర ఏంటి? తామారు. ఈత చెట్లు అంటే ఎప్పుడు పండునే ఉన్నాయి పండ్లు. అది ఒక వృక్షం అంటే తనలో ఉన్న శక్తుల్ని ఆ కాయకాస్తుని తింటారు. అనేక మంది వ్యాధి కూడా దాన్ని వాడతారు, కానీ ఔషధంగా వాడుతున్నారు. అలాంటి ఈ యొక్క తామారును తన పెద్దకమని చేసి ఏడు దేవుడు ఆ యోనుని దేవుడు చెప్తున్నాడు ఇట్లా, అందుకనే చనిపించాడు దేవుడు. రెండవ అన్నాడు ఓనాను రెండవ అయ్యో ఈ విధంగా అన్న సంతానం కదా. కాబట్టి ఆ యొక్క పాపం చేస్తే బిడ్డ పక్కైపోయాడు. అదే వంశావళి నిలబెట్టేవాడు అని పాపం చేశాడు. అందుకనే అను చంపేశాడు దేవుడు. చూశాడు యుద్ధంలో అని అందరూ చనిపోయారే. ఇద్దరు మాకు అమ్మా వెళ్ళి మీతో ఉండు. ఇదిగో చిన్నవాడు 3వ వాడు కదా, 3వ వాడు పెరిగి పెద్దవాడినప్పుడు అప్పుడు వివాహం చేస్తాం మళ్ళీ. అది ఆ కాలంలో సంప్రదాయం. అంటే అదిగో అన్న భార్యను తమ్ముడు అని మళ్ళీ ఇంకో తమ్ముడు చేసుకోవచ్చు. ఇలాగా 7 స్త్రీలు చేసుకోవచ్చు. అందుకని మత్త సహాయం ఉంది 20వ అధ్యాయంలో. కానీ మనకు అవసరం ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క చనిపోయడం వల్ల వీళ్ళు చాలా పెద్దవాడు. కానీ ఈ శాల కోసం నుండి ఆ యొక్క వైద్యం వేసుకొని జాగ్రత్త తన యొక్క శీలాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకొని 8 సంవత్సరాలు అంటే ఆ యొక్క చాలా పెద్దవాడే ఉంటాం. కానీ మామ ఎందుకు వెళ్ళలేదు? బాబు ఈడు సరిపోతాడు ఎందుకు అని చెప్పి అదైన తర్వాత కొంతకాలం తర్వాత అదుగో ఆ యొక్క యోధా భార్య సూర్య చనిపోయిందట. ఎవరు? యోధా భార్య సూర్య చనిపోయింది, కానాసి చనిపోయింది. అయితే కొంతకాలానికంట అక్కడ హీనం దగ్గర గాజ దగ్గర గాజ కిందకు వెళ్ళి అక్కడ ఒళ్ళు కూర్చొని తప్పిస్తుంది. అదుల్లో మీరు దగ్గరికి వెళ్ళారు. ఈ వార్త తెలుసుకున్న ఎవరు తెలుసుకొని ఇదే సమయం మౌనం చేస్తారా? కాబట్టి ఆయన దగ్గర ముద్ర ఉంది, దారం ఉంది, కర్ర ఉంది. ఎట్లయింది? సంపాదించుకోవాలా? ఏంటది? ముద్ర, దారము, కర్ర ఎట్లా వస్తాయా? కాబట్టి వైద్యవస్తువు తీసేసి అవి ఒక వేష్యలాగా ముసుకుందట. ఎవరు? ఇప్పుడు చూసారట ఈమె వేష్య అంటే అనేకులకు భార్య. కాబట్టి ఈమెను అడుగుదాం, అమ్మా నాకు వస్తావా?
అయితే నాతో రావాలంటే ఏమిస్తావు? చూడండి, అంటే అప్పట్లో ఉంది ఈ సంగతి. ఎందుకు రావాలంటే ఆస్తి పెడతావా? నువ్వు ఏం చేస్తావు? అన్నే దయాలా గుర్తొస్తుందా? దయాలా గుర్తున్నావు? దయా అర్థమైన పుట్టింది ఎవరు? అర్థమైన పొడుగు కట్టించింది ఎవరు? తన యొక్క పేరు పెట్టి ఆ పేరు పెట్టాక పెట్టి వెళ్ళిపోయాడు. అంటే పేరు పెట్టిదాకా అని మంచి బాగా కట్టాడు. నువ్వు కానీ చివరికి అది నిర్దేశించినారేమో అంటే కట్టేదాకా వాళ్ళు అవసరం దాకా ఆడుకుంటుంది. అట్ట కాదు. ఎప్పుడైతే ఈయనట అంటే ఇస్తావు మంద నుంచి గొర్రె పిలుస్తావు ఇస్తా నీకు అన్నప్పుడు అయ్యి నాకొద్దు, ఇప్పుడు నాకు కావాలా. ఎప్పుడు చదివి మాయమాలు చెప్తే నాకెందుకు? ఈ లోకంలో మాయమాటలు బాగా అంటారు. ఎవరు అని ఎవరైనా మాయమాట చెప్తే ఓ చాలా మాట్లాడతారు. ఇంకా చదువుకోడు అది కాదేది. కానీ నీ మాయమాట నాకొద్దు, నీ దగ్గర నాకు కావాలి. నీ దగ్గర ఏమో కుదరబెట్టు అంట. నీ దగ్గర కుదరబెట్టు, నా దగ్గర ఏముంది అంటున్నాడు. చూడొకసారి 15 అధ్యాయం ఆది కాండం 10వ వచనం. అమ్మా ఏం పెట్టాలి? ఇంకా తాకట్టు నీ యొక్క అంటే తాకట్టు మళ్ళీ తీసుకుంటాడు. అదే కదా. ఇది ఇంత తాకట్టు నీ దగ్గర ఏం కుదరబెట్టాలా? అడిగినప్పుడు నీ ముద్రయు దాని దారమును నీ చేతి కలయు అని చెప్పాను. దేవుడి ముద్రింపబడిన వాడు నీకు దారం ఉంది ఎందుకని? ఆధారం ఏంటంటే క్రీస్తు దగ్గర కలిపి ఉన్నావు. చేతి కర్ర నిజమదేవుని కర్ర అంటే నిజమదేవుని కర్ర ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు మోసే ఇంకేం ఇచ్చాడు? ఆ కర్ర నుంచి ఏమొచ్చింది? సాధారణంగా ఇంకొక ఇచ్చే కర్ర. ఆ 12 కర్రలు ఎండిపోయిన కర్రలు. ఆ ఎండిపోయిన కర్రలని అని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళే. అంటే ఇక్కడ అమరుడి యొక్క కర్ర అని అదో సిగించి పూలు పూసి కాదు వస్తుంది. కాబట్టి ఏం చేస్తున్నారా? అందుకని ఇక్కడ నీ దానం మే ముద్ద నీ దానం కదా గుర్తు ఏంటి? ఏమి నన్ను నాయకులు అంటారా? ఇష్టం ఇద్దరా నీ యొక్క అని స్వాచ్ఛన ప్రాపర్తిస్తావా అంటే మళ్ళీ ఇస్తుంది కదా. అంటే కుదరగానే మళ్ళీ ఇస్తుంది. పంపిస్తాను కుదరగల. కాబట్టి ఏంటంట చివరికి చూడు సర్గంలో 20 చూడు. కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె నాకు కనబడలేదు, మరియు ఆ తోటి మనుషులు ఇక్కడికి వేసి ఎవరు రాలేదని చెప్పిరని అడిగినప్పుడు యూదా మనకు అపహాస్యం చేసిందరేమో, ఆమె వాటిని ఉంచుకోలేము. ఇదిగో నేను ఈ మేక పిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదు అని చూడండి. అదేంటి మాట తప్పాడా? యోధా పంపించాక అడిగి అయ్యా ఇక్కడ వేసాను వేసానండి మోసిపోయాను. ఇప్పుడు యోధ వచ్చాడు, పలానా వ్యక్తిని పాపం చేశాన్ని ఎక్కడ ఉండదే? ఎక్కడుందంటే అది అడవులో ఉంది. ఎక్కడ యోధ చేసాము. ఇంత యోధ స్థిరించేవాడు, ప్రార్థించేవాడు, కొనియాడేవాడు అలాంటివన్నీ పాపం చేశాడు. అసేపుడుగా దేవుని ఎప్పుడైతే అలా అనుకొని అదే ఈ అమ్మాయి మన ఏకాంత జీతం చేసింది కాబట్టి ఈ మాట ఎవరు చెప్పొద్దు. ఎందుకని అయితే అయ్యా చాలా ఆస్తి ఇచ్చాను. ఎప్పుడు చెప్తావు? ఆస్తి
ఎప్పుడు ఎక్కుతావు అంటే ఇక్కడ ఏమి ఏది అట్ట అయిపోయింటే మనం కూర్చున్నాడు. ఎక్కడైతే ఈ యొక్క పోనీ చూసుకొని అయితే కొత్తగా అయిన తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయింది. ఎవరు తామారు గర్భవతి అయిన తర్వాత పంపించండి. అప్పుడు అక్కడ అయ్యా మీ కామారే మీ వాడు జాగ్రత్త చేసిన జాగ్రత్త కానీ అనగా జాగ్రత్త ఉన్న గర్భం ధరించినాయి అండి. గర్భం ధరించినది ఎవరు కాబట్టి ఎట్లా మరి వెళ్ళి అయ్యా నీవు మంచివాడు అయ్యా, నువ్వు స్థిరించేవాడు, నేను కనపరిచేవాడు అందులో నుంచి సపరేట్ అయిపోయిందంటే వాళ్ళు దూరం అయిపోయావు. పెద్దమేమో అని తన యొక్క తల్లిమ సంఖ్య సిమియోను లేమో ఖర్చు పెట్టిన నరికాడు. మరి యోగ మాత్రం దేవునికి ఇష్టకరవుతున్నాడు. అలాంటి అప్పు మా వంశంలో మా కుటుంబంలో ఇలాగ ఉందా కుటుంబం కాబట్టి యోగా మారేనట. ఇదిగో దాన్ని చూసినదా దాన్ని చంపేస్తా చంపేస్తా. ఎవరు అంటే అదో తెలియట్లా వచ్చినాం. తన మామ ఎందుకు చూడండి తెచ్చారు. ఎక్కడ నుంచి తిమ్నాథ్ తెచ్చారు. తిమ్నాథ్ అంటే అర్థమండి ఏ ప్రాంతం అది తిమ్నాథ్ అంటే అది దేవుని ఎనగలేవారు అంటే దేవుని విరోధంలో వారు అను ఐగుప్తీయులు. అలాంటి వారు వచ్చింటారు. కొంచెం చూసుకోండి అయ్యా మంచిదే. ఇదిగో ఈ 3 వస్తువులు తీసుకెళ్ళి చూడు. ఏ వస్తుందంట? ఇదిగో ముద్ర దారులు కర్ర ఎవరు గుర్తుపట్టవు అంటే యువతకి ఏమైంది మందస్తు వచ్చినట్ట ఈ సభ వల్ల. కాబట్టి శిష్యుడు చూసినప్పుడు ఏమన్నాడు? గుర్తుపట్టి నేను నా కుమారుడు శేలా ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే ఆమె నీతి చూడండి ఎంత ఆశ్చర్యం. నా నీతి కంటే ఇప్పుడు ఆ వంశం నెలకొన్నాడు యోధా అని దేవుని కృష్ణించేవాడు. అలాంటి వాడు అయ్యో నా కాడికి ఆమె నీతివంతురాలు అంటే ఏమి ఎట్లాగైనా కానీ ఆ యొక్క వంశంలోని నేను సంతానము నా సంతానం వృద్ధి కావాలా అది ముద్ర. కాబట్టి నీకు ముద్ర వేసాడా ప్రభువును? చూస్తారు 2 కొరింథీయులుగా 1 అధ్యాయము 23 చూడండి. 2 కొరింథీయులు 1:23 కనికరం కలిగినందున నేను మరలా కొరింథీయులకు రాలేదు, నా ప్రాణము తోడు ఇందుకు దేవునికి సాక్షిగా. 2 కొరింథీయుల 1:23 22 ఆయన మనకు ముద్ర. ఏ ముద్ర? ఎప్పుడైతే నువ్వు బాప్తిస్కున్నావో అప్పుడు ఎవరు చెప్తున్నావో ముద్రలోనే ఆ యొక్క నీకు సీల్ వేశాడు. సీల్ ఆ సీలు అని సీలు ఎవరు చేయడానికి పడదు. ఆ ముద్ర అనుకోండి. ఆ ముద్ర వేసినాడు మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ ఎక్కడ ఏముందండి? హృదయములో అని లోపల అంతరంగా పై కాదు, పైకి ముద్ర వేసుకోవచ్చు. అని నేను క్రైస్తవుని బోధకుని నేను అయ్యో చాలా గొప్పవాడిని కానీ అది కాదట పైకి కాదు. హృదయములో ఏం చేయాలా? మన హృదయములలో మనకి ఆత్మను అన్నది ఏదైనా ఆత్మ సంస్కారం ఉంటుంది. ఇలా చెప్తాం భయానా అడ్వాన్స్ నువ్వు పొందావు కాబట్టి అది ముద్ర ఏమంట? ఆత్మ అనే సంస్కారం ముద్ర. కాబట్టి ఒకసారి నీ యొక్క ఆత్మ ముద్ర వేసే దేవుడు వేస్తే మళ్ళీ ఆ ముద్ర వేసి బయట చేస్తావా? మళ్ళీ పాపం చేస్తావా? అబద్ధం అంటావా? దొంగ చేస్తావా? అన్నం మాట్లాడతావా?
ఆలోచించండి, ఇది చాలా కఠినమైన బాధ. రక్షణ లేవు ఈ అలమని అవునంటావు కాదు కాదు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క విధంగా దేవుని యొక్క ముద్ర వేయించడానికి ఎలా ఉండాలట అంటే పాప ఇన్వాల్వ్ అయ్యాడు అని యోధ. అలాంటి యోధ పురుషుడు దేవుడట దేవుడు ఏర్పాటు చేశాడు. అంతేగాని అనవటం చేయలేదు కాదు. దేవుని ఏర్పడని మనకు బుద్ధి కలగాని యుగాంతరం బుద్ధి కలగడానికి ఈ యొక్క దృష్టాంతం చెప్పలేదు. కాబట్టి అందుకనే అక్కడ చూడండి హగ్గై కాదు 2వ అధ్యాయం 23వ వచనం. నా సేవకుడు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు నేను షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు నేను ఏర్పరుచుకున్నాయా. ఇదిగో జెరుబ్బాబెలు. ఎవరైనా జెరుబ్బాబెలు ఎవరి పేరు జెరుబ్బాబెలు ఎలా జెరుబ్బాయేలు లేదు ఇప్పుడు లేదా ఇప్పుడు వెళ్తామని ఆ పేరు ఇప్పుడు కానీ మాకు తెలుసు. అని ఆ యొక్క పాపముని శాపరించి ఇదిగో మందిని కట్టాలా, మంది మీద మందం ఉంది కాబట్టి ఒకసారి బాధ్యత కాబట్టి నేను ఏర్పరుస్తున్నా నా సేవకుడు కుమారుడు జెరుబ్బాబెలు కనుక ఆ దినమున నిన్ను తీసుకొని ఏదన్నా ఒక దోస్తుంది నిన్ను తీసుకుంటావునా ముద్ర ఉంగరములని ముద్రలోనే సీలింగ్. అందుకనే ముద్ర వేశాక ఆశీర్వాదం పెరిగి దేవుడు వేశాడు. ఆ యొక్క బాబు అంటే హిందూ దేశంలో పూజ చేసే మనకు ఎవరైతే యూదులు రామును చంపడానికి సీల్ ముద్ర వేశాడు. మళ్ళీ ఓపెన్ చేయాలంటే దొరుకుతా పొలంలో దగ్గర వస్తుంది వేశాడు. అలాంటి ముద్ద వేశాడు ఎవరు? ఎందుకంటే నాకు నమస్కారం చేయగా కానీ ఈ నామముఖమే నిర్మిస్తే బాగుండేది. కానీ వాళ్ళ జాతిని చూడండి, వాళ్ళ జాతిని రిమూవ్ చేయాలి. అంటే క్రైస్తవుని వండుతున్నారు నీ గ్రాలు కూడా జరుగుతుంది. ఎవరు చేసేదా క్రిస్టియన్ మనమేమన్నా జీవనానికి పోతుంది. కానీ యోచించాలి మన జీవితం ఎక్కడున్నాయో మనం నిలబడతావా తప్పుకుంటావా అయ్యా లేదంతా అప్పటికి కాదు. ఇక్కడ షయల్తీయేలు కుమారుడు జరుగుతుంది. ఎప్పుడు ఎన్నో అదిగో ముద్ర ఉంగరం అంటే సీలింగ్. కాబట్టి ఆ సీల్ అంటే ఈ కాదు ఉంటుంది ఎవరిని కదా. అందుకని చెప్పుకున్నాగా అని పస్కా పాస్వర్ అంటే అదిగో తగులుదారం ఎలా చూసారి యెహోషువ నామము యెహోషువ 2వ అధ్యాయము 15. ఆమె ఇల్లు అట్లా ప్రాకారం మీద ఉండేది. ఆమె ప్రాకారం నివసిస్తుండగా కనుక తాడు వేసి కిటికీ ద్వారా ఎవరిని చేర్చుకుంది సంతోషంగా వాళ్ళ విషయం అయ్యే మీరెవరు దేవుని వారు. ఓహో ఈ యొక్క దేశుడికి వచ్చాక వెనుకపడ్డాన్ని కాబట్టి వాళ్ళ సంగతి తెలుసుకుంది ఎవరు రాహాబు వేశ్య. కాబట్టి అలాంటి వేషం కదా ఎందుకు మీరండి యువో వెళ్ళుదా సేవకుల అది ఆ యొక్క ప్రైస్ అంటే రేగుల వాళ్ళు చేర్చుకొని వాళ్ళని తన గర్భంలో ఆ యొక్క వ్యక్తి మీద జనదక్షిణ దాచిపెట్టింది ఎవరు? ఎందుకని అంటే భయపడింది. అమ్మో దేవుడు దేవుడు ఎరసం దాటించాడు. ఐదు శరణి అది ఎరసం మునిగిపోయాడు. సీహోను రాజు ఓగు నాని ఓడించాడు.
మార్చుకుంటే బాగుంటుంది. కాబట్టి ఈ దేశాన్ని నీకు ఇస్తావు దేవుడు. కాబట్టి అమ్మా నేను నీకు అయ్యా నేను మీకు ఉపార్జన నాకే గొప్ప కాదు, ఏం చేస్తావా? ఆ మనుషులు ఆమెతో ఇట్లనే, ఆ. ఇదిగో మేము ఈ దేశంలోకి వచ్చేవారు అమ్మా మీకు ఇదే రుచివారు కనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం మా చేతి చేసి ఈ ప్రమాణంలో ప్రమాణం విషయమై ఆ. మేము నిర్దోషులం అగునట్లు నేను నిర్దిష్టమైనట్టు నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీ, ఈ మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారంలో ఎర్రని దారము ఎన్ని దారము అంటే క్రీస్తు రక్తాన్ని చూపుతుంది. ఈ యొక్క క్రీస్తు రక్తముగా సర్వశ్రమందరి హృదయాలు కలుగుతుంది. నీలో ఉన్న ఆ పాపమంతా కలుగుతుంది. అందుకని ముందులోనే మా ఇవి కిటికీ అంటే నీ యొక్క హృదయంలో అనగా ఆ యొక్క నిర్మకాలంలో చూసాలి అక్కడ ద్వారమందం మీద ఈ ద్వారమందం అంటే ఎందుకు మన హృదయాన్ని ఎప్పుడైతే ఆమె కట్టుకుందో సంబంధించిందా చూసారి నిర్మకాండం 6వ అధ్యాయము 24 వచ్చిన 6:24 నిర్మకాండం. నిజమా ఆడుతున్నాం. నాకు 24 లేక 15 నుంచి 17. గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున ఏం చదువుతున్నావు? లెక్కన 6:24. కాదు యెహోషువ ఇప్పుడు 6వ అధ్యాయం 17 వచ్చిన 6:17. ఈ పట్టణమును ఇందులో ఉన్నది యావత్తును దీనిలో ఉన్న యావత్తును యెహోవా వలన శపింపబడెను. అయ్యా యెహోషువలో ఇదిగో ఈ యొక్క యెహోషువ చెప్తాడు వేగల వారి సైన్యానికి అయ్యా ఈ పట్టణంలో ఉన్న సమస్తమును అది శబ్దం ఏంటంటే అది శాపగ్రస్తమైంది. రాహాబును వేశ్య, రావణు వేశ్య ఆమె పంపిన మన దూతలను పంపిన దూతలు దాచిపెట్టిన కనుక ఆశపెట్టిన కనుక ఆమెయు ఆ ఇద్దరున్న అయితే వాళ్ళందరూ మాత్రమే అంటే అది ఎరుపు పట్టణంలో అగ్నిలో సరిపోవాలి. ఇది దేవుని ముద్ర కలిగి ఉంది. ఎవరు అనుభవం ముద్ర కలిగినావు అన్నవా? ముద్ర ఉందా? ఆత్మ సంస్కారం ముందుకు ఇచ్చాడు దేవుడు మనకు. ఆత్మను దుఃఖపరచదు పరిశుద్ధాత్మ. అందులో చూడండి ఎఫ్ఎస్ 4:30 చూడండి. ఎఫ్ఎస్సి 4:30. దేవుని పరిశుద్ధాత్మను దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకు. అయ్యా ఓ దేవుని పిల్లరా దేవసింహా నువ్వు పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుంటా దుఃఖపరచకుడి. ఆ. విమోచన దినము వరకు విమోచన అంటే ఎప్పుడైతే వస్తాడో విమోచన వరకు విమోచన దినము వరకు ఆ. ఆయన యందు ఆడియందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఇప్పుడు అంటే ఆయన వచ్చే వరకు విమోచన వరకు కదా ఆయనందు ముద్రింపడ్డాడు. అందుకని అక్కడ ప్రాణంలో 9 అధ్యాయంలో రావచ్చును అయ్యా నొసలయందు లిఖింపడము వారి తప్ప సంబంధం ఎవరు నా చేయకూడదు. అది ఎందుకని అట్లా చెప్పాడు అంటే ఇలాంటి ముద్రింపు ఉండనే ఉన్నప్పుడు దోపించాడు. చూడొకసారి 6వ అధ్యాయము ప్రాణంలో 7వ అధ్యాయము 7 మొదటి. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి ఉండి ఎవరంట చూసింది యోహాను గారండి. యోహాను గారు అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణ చూస్తున్నాడు యోహాను గారు. ఆ యొక్క తూర్పు తరఫున పడమర తరఫున ఉత్తరం తరఫున చూస్తుందంట దేవుడు కనపడతారు. ఎవరికి యోహాను గారు వాళ్ళు ఏం చేస్తారు? భూమి మీద నైనను, భూమి మీద నైనా సముద్రం మీద సముద్రం మీద నైనా ఏ చెట్టు మీద ఏ చెట్టు మీద నైనా గాలి వేసుకుంటున్నాడు. గాలి వేసుకున్నాడు.
కరెంట్ చెప్పండి, కరెంట్ చెప్పడం ఉంటావు బయట ఏసి వేసుకొని ఉంటాము. అయిపోయింది ఏసీ చేస్తాం బయట ఉంటా అట్లా ఉంటావా? ఎట్టి పరిస్థితుల్లో బయట ఉంటే ఇక అసలు భూమి లేకపోతే కానీ అయ్యి మా బయట కాలుస్తుంది. ఇప్పుడు బయట కాలేదు, బయట ఉంది చెట్ల మీద గాలి ఉంటుంది, చెట్ల మీద నేను భూమి మీద నేను సముద్రుడి గాలి, సముద్రం గాలి వేసుకొని చేయడం చిన్నాడు లోకం. ఈ లోపుగా భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూసింది. మరియు సజీవుడకు సజీవుడు అంటే ఎల్లప్పుడు జీవించేవాడు, యుగం జీవించేవాడు. సజీవుడు దేవుని ముందు కదా. ఎక్కడ సజీవుడు దేవుని ముందు అంట, అక్కడ ఉన్నాడు. ఈ సజీవుడు యొక్క ముద్ర దైవం కావాలనుకుంటున్నాడు. అంచడు ఏమంటాడు? ఎవరితో? ఇక్కడ నలుగురు కదా, ఎవరు? తూర్పు, పడమర, దక్షిణం కదా. వాళ్ళ నుంచి మీరు మాత్రము సముద్ర మీద చెట్టు మీద మళ్ళీ ఆ యొక్క భూమి మీదను గాలి చేయొద్దు. అప్పుడే కాదు అవుతారా? అవుతారా? ఒక దూతకి చేసినట్ట 4 ఆపత్రం భయపట్టుకోవాలి. అది దొరుకుద్దా? గాలి దొరుకుద్దా? గాలి కదే గాలి పెట్టినంటే ఏం పడుతుంది? ఏం దొరుకుతా? ఎంత దొరుకుతుంది తెలియదు అని చెప్తాడు దయాపరాలు దేవుని. కానీ అది ఆత్మ. కానీ ఆత్మ పెట్టుకుంటారు. అది ఎవరు ఉంటుంది అంటే ఆ యొక్క అపవాదం కూడా ఆత్మ కదా, అది కూడా. కాబట్టి ఇక్కడ దేవుని ఆత్మ అంటే దేవుని యొక్క ముందు వాడు వచ్చి సూర్యోదయ దిక్కు నుంచి తూర్పు దగ్గర నుంచి బయటకు వచ్చా దిశ నుండి పైకి వచ్చుట చూసింది. భూమికి సముద్రమును హాని కలుగ అధికారము పొందిన ఆ 4 దూతలు అధికారం ఎవరికి? అధికారం అంటే చేయాలి కదా. కానీ భూమి మీద కానీ చెట్ల మీద కానీ సొంత కానీ అధికారం పొందిన దూతతో ఉన్నాడు. ఈ దూత ఆ 4 దూతలతో ఈ దూత నీవు మా దేవుని దాసులము వారి నొక్కల యందు దేవుని దాసులు, దేవుని సర్వెంట్లో 10 మందిలో దేవుడి యొక్క ముద్ర నాకుంది. కానీ ఈ ముద్ర నుండి ఎవరిని హాని చేయదు ముద్ర. కానీ అయితే వాదనట దేవుని ముద్ర వేయించుకోవాలి. ఆ యొక్క ఆ ముద్ర వేయించుకోవడానికి ఆయన చేయడానికి ఎవరైతే భూమి మీద నన్ను లక్ష్యుడుగా దేవుడు అంగీకరించిన వారి కొరకు ప్రార్థిస్తున్నాయి. వారి యొక్క నీ హృదయంలో ఆయన ముద్ర వేయాలా ఉద్దేశినప్పుడు చూసుకుని ఇష్టం భూమిని ఆనందిస్తూ సముద్రాన్ని అని ఆ యొక్క చెట్లను మొత్తం అంటే చివరిలో ఉంది ప్రాణగంలో చెట్లన్నీ పోతాయి. ఆ యొక్క మేఘలు పోతాయి, మొత్తం పోతాయి. కానీ ఇక్కడ ఇదిగో ఆ సూర్యుడు దిక్కులు ఉంటాం కాదమ్మా. వారి నొక్కల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాడు. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పండి. ముద్రింపాడట ఆ లెక్కలు ఉన్నావా? కానీ ఒకసారి యోచించి అందుకనే అది అదిగో వాక్యమైన ముద్ర రాహబ్ అనేది సంపాదించడం ఎట్లయ్యా అని వ్యవసాయం ఉపకారం చేసి సంపాదించుకుని తనకు రక్షించుకుంది. తామారు ఎలాగైనా అమ్మో ఈ యొక్క వంశం నేను వెళ్ళిపోతున్నా కుదరదు. కానీ వంశంలో ఉండి ఆయన దేవుడు చేసేది కాబట్టి అందుకని నేను దేవుని ఇచ్చాను. నా భర్తతో సరిపోయి కానీ నేను మాత్రం ఒకే చేస్తా. ఏం చేస్తా? నాకు ఆ బిడ్డలు ఇస్తాడు. కానీ ఆశ అది ఆశ ఎవరికి? మార్పు అంటే తన యొక్క మధ్య కూడా ఇవ్వాల. కాబట్టి
అయితే దేవుడు ఏర్పాటు చేసి ఆ యొక్క సూర్యము చనిపోయిన తర్వాత వచ్చాడు వ్యాపారానికి. చూడంలో దేవుని ప్లాన్. కాబట్టి ఈ దిన నిన్ను రక్షించడానికి అనేక రీతులుగా పెద్దలాడుతున్నాడు. మా రండి, నాలుగు రండి అంటే మన నిర్మూలన పడుతున్నాం. ఆయన మాట లెక్క చేయక కాబట్టి ఒకసారి యోచించు ప్రభా, ఈ యొక్క ఆత్మ నాలో ఉంటే ఈ రాజ్యంలో అక్కుదలను కాబట్టి అలాంటి ముద్ర అది ఆ యొక్క జగద్భోధనకు ముద్రను గమనించాలి. తెలుగుగా అది దేశంకు ముద్రను గురించాడు ఎవరు? ఇలా తన రథమే కూర్చోబెట్టి, రథంలో కూర్చోబెట్టి తన ఉంగరాన్ని వదిలిస్తారా? సార్ ఉంగరట్లా కాదు ఒకటి ఏదిస్తా. ఈ ఉంగరం అంతా ఏమో అదే రోజు కొనుక్కున్న వస్త్రాలు మంచిది ఇస్తావా? నీకు అలాంటి ఇస్తా కానీ అన్నీ కాబట్టి ఇప్పుడు నీవు దేవుడితో కాబట్టి, దేవుడు నీతో కాబట్టి నీవు ఆ భక్తులు తీసుకున్నావు కాబట్టి నీకు ఎలాంటి చలనము లేదు, నశింపులు కాబట్టి కావాల్సి ప్రభా నీ యొక్క శరీరమును కానీ నా యొక్క ఆత్మను నింపుతూ నీ రక్తం మనలో కలిపేసి నేను పరిశుద్ధిగా చేసి నీ ముద్ర హృదయంలో నీటి సాధించుకున్నాం. సాధించుకున్నాం ఈ కర్మలు మా పళ్ళు పొందండి. ఈ మమ్మ ఈ గొప్ప చేత ప్రేమ చేత మనం కాల్చి దాచి ప్రత్యేకతని తండ్రి నుంచి ప్రజలండి ఇదిగో ప్రభా సజీవుడు దేవుని వద్ద ఎంచుకోవాలని మాత్రమే ప్రభా అదిగో తండ్రి గడ్డి కానీ చెట్లకు కానీ చంపలకు కానీ గాలి వేసుకున్నట్టుగా తండ్రి కాబట్టి అందుకని చుట్టూ ప్రభావం వీళ్ళందరూ తండ్రి దేవుని మధ్య వారు కాబట్టి వచ్చే వారం ప్రభావం మన విపులంగా చెప్పిన సహాయం వచ్చేవి ఇప్పుడు మాట్లాడేవో ఈ పరిశుద్ధాత్మని కుమారి చదివించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.